సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం రుద్రేశ్వరుని దర్శనం చేసుకోగా వేద పండితులు శ్రీ రుద్రేశ్వర ఆలయ ప్రశస్తిని మంత్రికి వినిపించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని విన్నవించి ఆశీర్వాదం అందజేశారు. ఆ తర్వాత గ్రామంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ మంత్రి మదన్ మోహన్ విగ్రహాలకు పొన్నం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరిగితే దాన్ని పెద్ద అంశంగా మార్చి రాజకీయ పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అలా చేయవద్దని హితవు పలికారు. బలహీన వర్గాల మంత్రిగా ఉన్న వాటన్నింటినీ సవరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లు అనిపిస్తే ప్రతిపక్ష పార్టీలు మంత్రిగా తనకు అధికారులకు గాని విజ్ఞప్తి చేయాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులం అన్ని స్థాయిల్లో ఈ అంశంపై స్పందించామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పర్యటించి ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పరమేశ్వరుడి ఆదేశాల మేరకు ఆంధ్ర రామ్మోహన్ కావచ్చు, పండితులు కావచ్చు, స్టేటు మిగతా అందరు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి మిగతా అందరూ కూడా కలిసి ప్రాంతాన్ని దేవాలయానికి సంబంధించి కాకతీయ కాలం నాటి చరిత్రాత్మకమైన దేవాలయ అభివృద్ధిని చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా మరింతగా ఒక చారిత్రాత్మకమైనటువంటి లేదా భగవత్ శక్తి కలిగినటువంటి ఒక దేవాలయానికి సంబంధించిన ఇంకా మరింత కొంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనం కోరుతాను. మీరు చెప్పిన పనులన్నీ మా ద్వారా ప్రభుత్వంతో చేసే విధంగా మీరే గట్టి బలాన్ని ఆశీర్వచనం ఇప్పేమని సందర్భంగా మళ్ళీ కోరుతాం.